నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎం న్యూస్కి స్వాగతం. 10వ తరగతి విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం గత 8 ఏళ్లుగా టాలెంట్ టెస్ట్లను నిర్వహిస్తున్నామని అప్పుస్మా నియోజకవర్గ ప్రెసిడెంట్ పవన్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రోటరీ భవన్లో అప్పుస్మా నియోజకవర్గ స్థాయి మనోహర్ మెమోరియల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పుస్మా నియోజకవర్గ ప్రెసిడెంట్ జీవి పవన్ కుమార్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం గత 8 సంవత్సరాలుగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో విజేతలుగా గెలుపొందిన విద్యార్థులు ఫిబ్రవరి 5 నెల్లూరులో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. శివసార్ గారికి, అదే ఆదిశంకర్ లోకేష్ గారు, మిగతా స్టాఫ్కి మీకు అందరికీ కూడా నమస్కారాలు. అయితే ఒక రిజల్ట్ మీకు చెప్తున్నాను. ఈరోజు జరిగిన ఎగ్జామ్లో 37 మెంబర్స్ రాశారు. క్రైటీరియా కూడా కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి. అయితే టాప్ మార్క్ ఒకరికి వచ్చింది, ఓకేనా? టాప్ మార్క్ ఫస్ట్. అయితే దాని తర్వాత 184 ముగ్గురికి వచ్చింది. ఈ 184లో ఇద్దరిని మాత్రమే సెకండ్గా కన్సిడర్ చేస్తున్నాం. 182 ఇద్దరికి వచ్చింది. వీళ్ళు మొత్తం ఏ క్రైటీరియా మీద చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి ముగ్గురు స్టూడెంట్స్కి 184 వచ్చాయి. ముగ్గురు స్టూడెంట్స్కి ఈ ముగ్గురులో ఎవరిని సెకండ్ తీసుకోవాలి అన్నప్పుడు అప్పుస్మా ఎగ్జామినేషన్ ప్రకారం క్రైటీరియా ఏంటి అంటే, ఈ ముగ్గురులో మ్యాథ్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయి వాళ్ళు సెకండ్గా కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మ్యాథ్స్ టై అయ్యింది, ఫిజిక్స్కి వెళ్తాం. ఫిజిక్స్లో కూడా టై అయితే కెమిస్ట్రీకి వెళ్తాం. ఇది క్రైటీరియా. బట్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మ్యాథ్స్లోనే తేలిపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి సెకండ్ ప్రైజ్ వెళ్ళింది. దాని తర్వాత డిస్కస్ చేసిన దాని ప్రకారం దాని బేస్ చేసి అలా కాకుండా 183 అందరికీ కూడా సెకండ్ ప్లేస్. సార్ చెప్పింది ఏంటంటే 184 ముగ్గురికి వచ్చింది. వీళ్ళందరినీ కూడా సెకండ్గా కన్సిడర్ చేస్తున్నాం. 182 ఇద్దరికి వచ్చింది. వాళ్ళిద్దరిని కూడా థర్డ్గా కన్సిడర్ చేస్తూ ఓవరాల్గా ముగ్గురే వెళ్ళాలి. ఎక్కడికి మనకు టైట్ ఫైట్ మీరు ఇచ్చారు కాబట్టి 6 మెంబర్స్ని డిస్ట్రిక్ట్ లెవెల్. ఈరోజు మండల స్థాయిలో ఈరోజు ఎగ్జామ్ జరిగింది. దీనికి 37 మంది అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి మెమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత జిల్లా లెవెల్లో జరిగేటువంటి ఎగ్జామినేషన్లో ప్రతి స్కూల్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కూడా ఫస్ట్, సెకండ్, థర్డే కాకుండా ఇంకో కొంతమంది స్టూడెంట్స్ని కూడా యాడ్ చేసి జిల్లా లెవెల్లో మళ్ళీ ఎగ్జామ్ రాయించడం జరుగుతుంది. అక్కడ ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో మనం ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గత 8 సంవత్సరాలుగా మనోహర్ రెడ్డి గారి మెమోరియల్, ఆయన్ని మన విద్యారంగంలో చేసినటువంటి సేవలు దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఎగ్జామినేషన్ పెడుతున్నాం. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియడం జరిగింది. ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటే మాలో కూడా మంచి సృజనాత్మక శక్తి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మేము ఏదైనా సరే పొందగలము అనేటువంటి భావన వాళ్ళల్లో ఎక్కువ వచ్చింది. కాబట్టి అందరినీ కూడా ఈరోజు ఎగ్జామ్కి అపేర్ అయినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ, దీన్ని సహకరించినటువంటి ప్రతి స్కూల్ కరెస్పాండెంట్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఇక్కడ మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గారు అందరూ కూడా మనకు పూర్తి సహకారం అందిస్తున్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాతో వచ్చినటువంటి కరెస్పాండెంట్స్, టీచర్స్ కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్టింగ్లో మనకు అందరూ కూడా హెల్ప్ చేశారు. ముఖ్యంగా ఈ అవకాశం ఇక్కడ మనం కండక్ట్ చేసుకోవడానికి రోటరీ భవన్ వారు మనకు చాలా సహకరించారు. వాళ్ళకు కూడా మనం లెవెల్ 2 ఎగ్జామ్లో భాగంగా కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఇవాళ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్లో గూడూరుపట్నంలోని ప్రైవేట్ స్కూల్స్ నుంచి 37 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థుల్ని డిస్ట్రిక్ట్ లెవెల్కి పంపడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఒక 50 రోజుల్లో విద్యార్థులు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అప్పీల్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళకి ముందుగా సబ్జెక్ట్ పైన ఒక అవగాహన కలిగించడం, టోటల్ సిలబస్ పైన బిట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు 1 మార్క్స్ 2 మార్క్స్ ఆన్సర్స్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది.
సో ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించిన స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే తొందరలో రాయబోయే ఏపీ ఎస్ఎస్సి 2026 ఎగ్జామ్స్ కూడా అందరూ అద్భుత ఫలితాలతో సో విజయడంగా మోగించాలని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శివాలయ పునర్నిర్మాణానికి అందరూ సహకరించాలని అర్చకులు ఫణీంద్ర శర్మ సాయి కుమార్ శర్మ కోరారు. నెల్లూరు జిల్లా మనుబోలు గ్రామంలోని శివాలయం శిథిలావస్థకు చేరుకుంది. దీనిని పునర్నిర్మాణం కొరకు మనుబోలు శివాలయం వద్ద కమిటీని ఏర్పాటు చేసి చర్చించారు. ఆలయం నిర్మించుటకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన కుటుంబంలో ఉన్న విషయం బయటికి చెప్పాల్సిన కుటుంబం తరఫున 1,08,000 చాలా నవ్వుకోటి కుటుంబం తరఫున 1,08,000 వాళ్ళ సంబంధం లేదు, మనం పోయి మనం అడుక్కుంటాం. ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. అతి త్వరలో ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకందరికీ ఆలయ యొక్క వాగర్ధాదివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్సయే జగద పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత బ్రహ్మేశ్వర స్వామివారి దేవస్థానము శిథిలావస్థకు చేరినందువల్ల ఈ యొక్క దేవాలయాన్ని పునఃనిర్మించడానికి సంకల్పం ఆ స్వామివారి యొక్క ఆజ్ఞ మేరకు మనుబోలులో ఉన్నటువంటి గ్రామస్తులందరినీ ఒక దేవాలయం వద్ద ఒక చిన్న సమావేశం ఏర్పరిచి ఈ దేవాలయం పునర్నిర్మించే దానికోసంగా అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి అందరూ సహకరించాలని చెప్పి ఈ కార్యక్రమం ముందుకు పోయేంత వరకు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒక బాధ్యతలాగా దీన్ని భావించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా ఈ యొక్క మనుబోలులో ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా పేరు పేరున తెలియజేయడము జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమము రథసప్తమి చాలా విశేషమైనటువంటి రోజుగా భావించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సంకల్పము నిర్మించడం. దానికి సంబంధించినటువంటి చందాల రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ధన రూపంలో డబ్బులు మనం సేకరించడం జరుగుతుంది. మీ వద్దకు కూడా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరి వద్దకు కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా అక్కడ విచ్చేయడం, ఈ ఆలయానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ సహకరించి ఈ మనం వచ్చే 2-3 వేల సంవత్సరాలకి సరిపడే ఆలయాన్ని ఇక్కడ మేము నిర్మించబోతున్నాం అనే సంకల్పంతో ఇది మన ఆజ్ఞ కాదు, స్వయాన పార్వతీ పరమేశ్వర ఆజ్ఞ మేరకు ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు ఈ దేవాలయానికి అందించి ఈ దేవాలయానికి అమ్మవారికి స్వాములకి పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలానే ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యక్తులకి ఇక్కడ ఈ గ్రామం నుంచి బయటూరుకి వెళ్ళి ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు అంటేనే ఎంతో శోభాయమానంగా జరుగుతుంది అనమాట. వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా సరే సంగమ తిరణాలు ప్రారంభమైందంటే అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం, ఇక్కడికి విచ్చేసి తిరణాలంతా పూర్తయ్యేదాకా ఉండడం, ఆ రథాన్ని మోయడం నాకు తెలిసి భూమి మీద ఎక్కడా జరగదు. ఇలాంటి హడావుడి ఇలాంటి వాతావరణం ఎక్కడా జరగదు. ఆ రథంలో ఆ పరమేశ్వరుడు పెట్టంగానే తెలియనటువంటి ఒక ఆనందం, అంటే ఇది మన తిరణాలు, ఇది మన గ్రామం, ఇది మన బ్రహ్మోత్సవం అని చెప్పేటువంటి చాటి చెప్పేటువంటి గొప్ప ఆలయం, గొప్ప క్షేత్రం ఇది. కాబట్టి ఈ ఆలయాన్ని మనం పునర్నిర్మించబోతున్నాం. మీరు చూసినటువంటి ఈ పురాతన ఆలయాన్ని, శిథిలావస్థకు గురైన ఆలయాన్ని ఎంతో శోభాయమానంగా నిర్వహించి ఎంతో ఆధ్యాత్మిక విలువలతో ఎంతో దారికమైనటువంటి సంపదలతో ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు వచ్చే కొన్ని వేల సంవత్సరాల పాటు ఇక్కడ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 51వ రోజుకు చేరుకుంది. నిర్వాహకులు కంకనాల పెంచల నాయుడు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి డివిజన్ కేంద్రంగా ఉన్న గూడూరు నేడు 3 మండలాలతో మిగిలిపోవడం బాధాకరమని, ప్రభుత్వం అన్ని వనరులు ఉన్న గూడూరును జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు.
గూడూరు జిల్లా కేంద్రం చేయాలి. వీడియోనే చేస్తున్నారు. జిల్లా కేంద్రం కావాలి కావాలి గూడూరు జిల్లా కావాలి. కావాలి కావాలి గూడూరు జిల్లా కావాలి. గూడూరు జిల్లా కేంద్రం చేయాలి. 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 జిల్లా కావాలి. గూడూరు జిల్లా కావాలి. కావాలి కావాలి జిల్లా కావాలి. జిల్లా కావాలి. మన గూడూరు జిల్లా కావాలని 51 రోజు శిబిరం ఏర్పాటు చేసి గూడూరు ప్రజలు ఆందోళన పడమాకండి అని భరోసా ఇస్తున్నాం. గూడూరు 3 మండలాలు చేసేసారయ్యా. గూడూరుకి హోదా పోయినట్టుంది. మాకు ఇంకా అన్ని వ్యాపారాలు ఉండవు, అన్ని ఇబ్బందులు జరుగుతాయని అనుకుంటున్నారు గూడూరు ప్రజలు. గూడూరు ప్రజలకి తెలియజేసంటే గూడూరు ప్రజలు ఫస్ట్ శిబిరం కాడికి వచ్చి గూడూరు జిల్లా కావాలని మాకు సంఘీభావం తెలుపుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడికి తెలియాలి. మొట్టమొదటిగా కేంద్ర అధికారులు అయ్యా గూడూరు జిల్లా చేయాలంటే సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 500 కోట్ల రూపాయల ఖర్చు మనము మన యొక్క ప్రజలు 500 కోట్లు ఏందయ్యా ఒక గూడూరు మీదే సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు సంపద కలదు. గూడూరు ప్రజలే మేము ఏ రోజు ఆ సంపద మాకు తెలియదు. ఎక్కడి నుంచో బయట నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తులు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా మనుబోలు తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ రహదారి సమీపంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఓటర్లను ఘనంగా సన్మానించారు. డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ గరుడయ్య ఆధ్వర్యంలో ర్యాలీ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివుడు, రాజాగౌడ్, పద్మనాభరెడ్డి, సాని వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం మనుబోలు మండలం నందు తహసీల్దార్ వారి కార్యాలయం నందు ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. కేంద్రంలో వారి ఆదేశాల మేరకు మన ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వుల మేరకు శ్రీయుత జిల్లా కలెక్టర్ నెల్లూరు వారు ఓటర్ల దినోత్సవం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించవలసినదిగా ఆదేశించున్నారు. అందువలన ఈరోజు మనుబోలు మండలం నందు తహసీల్దార్ వారి కార్యాలయం నుండి మన ఓటు హక్కు సద్వినియోగం చేసుకొని ఓటర్కు ఏ విధంగా ఓటు వినియోగించుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతున్నది. మనుబోలు మండలం నందు అన్ని పోలింగ్ బూతుల కేంద్రాల నందు బూత్ లెవెల్ అధికారులు మరియు సచివాలయ సిబ్బంది అందరూ కూడా వారి వారి పోలింగ్ బూతుల నందు ఒక సీనియర్ ఓటర్లు
మరియు జూనియర్ ఓటర్లకు సన్మానం నిర్వర్తించి ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేసి ఈ కార్యక్రమాన్ని చేయడం అన్ని పోలింగ్ బూతుల్లో నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా మన మనుబోలు మండలంలో తహసీల్దార్ గారి కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్ళి మన మనుబోలు మండలం హెడ్ క్వార్టర్స్లో కూడలి వద్ద మనకు నిర్దేశించిన ఓటర్ల యొక్క ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఎంపీడీఓ గారు మరియు నేను డిప్యూటీ తహసీల్దార్ను, ఆర్ఐ గారు, మండలంలోని హెడ్ క్వార్టర్స్ నందు ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులందరికీ ఇదే నా 16వ జాతీయ ఓటర్ల దిన శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా రాపూర్లోని శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మాఘశుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడికి అంకితమైన ఈ పవిత్ర దినంలో స్వామివారు సూర్యవాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. రథసప్తమి సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణల అనంతరం సూర్యవాహన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, పూజారులు, భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.